నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి. ఏది ఏమైనా తట్టుకోవాలి. అవసరమైతే దానికోసం తలపడాలి. గెలుపు ఓటములను వీలైనంత ప్రయత్నించాలి. దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్ని. ఇది ఇనుమును కరిగించేస్తుంది. అగ్ని కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనవాడు మనిషి. నీటిని తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. కష్టాలు చూసి వెనక్కి తగ్గితే భయం నీ జీవితాన్ని నడిపిస్తుంది. అదే ధైర్యంగా ముందుకు వెళ్తే నీ గమ్యం కూడా నీకోసం దారి మార్చుకుంటుంది. మిత్రమా, 2 పదాలు నీ జీవితాన్ని మార్చేయగలవు. 1 చెయ్యగలనని ఆత్మవిశ్వాసం, 2 చెయ్యలేనేమో అన్న అపనమ్మకం. వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోండి. నమ్మకం, ప్రాణం రెండూ ఒక్కటే. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు మిత్రమా. నిన్ను విమర్శించిన వారిని ప్రతివిమర్శ చేసి నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. అది వాళ్ళ ఆత్మవిమర్శకే వదిలేయి. ఎందుకంటే ఏదో ఒకరోజు అలాంటి సందర్భం వాళ్ళకి ఎదురుపడితే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నీ బాధ విలువేంటో, నీ కన్నీటి బరువెంతో. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. చివరి వరకు పోరాడే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది మిత్రమా. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు. అలాగే ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవిలా కాకపోయినా బాధపడేవిలా ఉండకూడదు. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారు ఎవరో, మనల్ని ముంచేసేవారు ఎవరో, మన వెంట ఉండేవారు ఎవరో, మన వెన్ను విరిచిపోయేవారు ఎవరో, మన కోసం ఆరాటపడేవారు ఎవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో అని. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. అవసరం తీరాకే మాటలు మారుతాయి. కోపాలు పెరిగిపోతాయి. గొడవలు ప్రారంభమవుతాయి. వ్యక్తిత్వాలు మారుతాయి. మనసులు నచ్చుకుంటాయి. మనస్పర్ధలు మొదలవుతాయి. బంధాలు బలహీనపడతాయి. ప్రేమలు దూరం అవుతాయి. మనుషుల్ని దూరం చేస్తారు. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు.
ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేది బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. సహనం, ఓర్పు జీవితంలో చాలా ముఖ్యమైనవి. మనుషుల మీద కోపంతో నీ మనసును ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాన్ని అంచనా వేసిన వారే జీవితంలో విజయం సాధించగలుగుతారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనియకు, బతకనివ్వరు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా. ఎందుకంటే ఇది మన జీవితం కాబట్టి. మన జీవితంలో ఎదురయ్యేవారంతా మనకు గురువులే. మంచివారు పాఠాలు నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు కనుక. ప్రపంచం నిన్ను ఎలా చూడాలి అనేది నీ చేతుల్లో లేదు, కానీ నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అనేది నీ భవిష్యత్తు నిర్దేశిస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. నిన్ను నువ్వు తెలుసుకుంటే లోకంలో మరే భయమో నిన్ను ఆపలేదు. నీ బలమేంటో నీకు తెలిసినప్పుడు ఎదురొచ్చే ఏ సమస్య పెద్దది కాదు. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు తగిన ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. మంచితనం బలహీనత కాదు, కానీ హద్దులు లేకుండా ఉంటే మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటారు. మంచిగా ఉండండి, కానీ మీ విలువ తగ్గించుకోకండి. సహాయం చేయండి, కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంత వరకు కాదు. గౌరవం ఇవ్వండి, అదే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా కాపాడుకోండి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే ఆ అర్థాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడే మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు. అరిచిన వారి కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్నవారి కోపం తగలబెట్టేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే
నువ్వెవరో నేనెవరో కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానియకుండా తొక్కి పెడుతుంది. చూసే కళ్ళకేం తెలుస్తుంది, మోసే గుండెకు మాత్రమే తెలుస్తుంది బాధంటే ఏందో అని. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరు రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వు